వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు సాక్షి వార్తాపత్రికలు రాసిన ఒకసారి చూద్దాం. సాక్షి వార్తాపత్రికను కనుక చూసుకున్నట్లయితే కూటమి సేవలో ఘనపార్టీ అంటూ వార్త రాసుకొచ్చారు. చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు పలికినట్లు రాశారు. బదిలీ చేస్తేనే ఈ పల్నాడులో ప్రశాంతత. పోలింగ్ రోజు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహార శైలి చూసిన పోలీసులు ఆయన ఆ పోస్టులోనే కొనసాగిస్తే కౌంటింగ్ రోజు పల్నాడు మరోసారి బగ్గమనడం ఖాయమని తేల్చి చెప్తున్నారు. ఆయన ఈసీ తక్షణం బదిలీ చేయాలని పేర్కొంటున్నారు. పల్నాడులో శాంతి నెలకొని ఓట్లు లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగాలంటే త్రిపాఠితో పాటు టీడీపీకి ఒత్తాసు పలికిన క్షేత్రస్థాయి అధికారులు సైతం బదిలీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏదైతే పల్నాడులో అల్లరికి ప్రధాన కారణం త్రిపాఠి అంటున్నారు. ఖచ్చితంగా పోలింగ్ రోజున నర్సరావుపేటలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేసే కారణంలో ధ్వంసం చేసిన టీడీపీ గుండాలు ఇన్సైడ్లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఫోటో ఉందని వార్త రాసుకొచ్చారు. మరి కీలక అధికారులు ఆకస్మిక బదిలాల వెనుక సూత్రధారి పోలీసులు కట్టడి చేసే టీడీపీ గుండాగిరికి అండదండలు. కౌంటింగ్ రోజు మరోసారి అల్లజడిపైకి కొమ్ము కాస్తున్న వైద్యం పచ్చముఠాలను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడమే నిదర్శనం. టీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్. పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన తక్షణం బదిలీ చేయాలంటున్న పోలీస్ యంత్రాంగం. ఏదైతే పల్నాడులో ప్రశాంతత రావాలంటే త్రిపాఠి గారిని వెంటనే బదిలీ చేయాల్సి ఉంటుంది. బదిలీ చేయకపోతే అల్లర్లు కొనసాగే అవకాశం ఉంది. నర్సరావుపేటలో జరిగిన ఎమ్మెల్యే గోపిరెడ్డి కారును ధ్వంసం చేస్తున్న దండు టీడీపీ గూండాలు అంటూ వార్త రాసుకొచ్చారు. టీడీపీ గూండాలు టీడీపీ నాయకులు అనుకోవచ్చు. ఏదైతేనేమి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి అయితే జరిగింది, కారుపై అయితే దాడి జరిగింది. అయితే దీని అన్నిటికీ ప్రధాన కారణం సర్వశ్రేష్ఠి త్రిపాఠి అంటూ చెప్తున్నారు. మరి ఈయన బదిలీ అవుతానే పల్నాడులో ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది. ఈయన బదిలీ కాకపోతే కనుక ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఏదైతే ఏముంది పల్నాడులో జరిగిన ఘటనలకైతే పెద్ద ఎత్తున పోలీసు అధికారులు తప్పని చాలా మంది చెప్తున్నారు. మరి ఆ పోలీసు అధికారులు ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, సరైన భద్రత కల్పించట్లేదు, కేవలం ఒక పార్టీ కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ అధికారంలోకి రావచ్చు రాకపోవచ్చు. మళ్ళీ అంత మాత్రాన సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం అంటే అది చాలా తప్పు. ఒక ఎమ్మెల్యే కారు పైన దాడి జరిగిందంటే దీన్ని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు రాయట్లేదు అని కూడా మాట్లాడుతాం. ఏదైతే పోలీసు అధికారులు దీన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకోటి అయితే ప్రైవేట్ బస్సు బోల్తే 2 బాలికలు మృతి అని వార్త రాసుకొచ్చారు. 21 మందికి గాయాలు. హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా కోడుమూరు వద్ద ప్రమాదం. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వార్త రాశారు. ఏదైతే ప్రైవేట్ బస్సు బోల్తా పడిన 2 బాలికలు మృతి చెందారు, 21 మందికి గాయాలయ్యాయి. ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని మనం కోరుకున్నాం. టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు? మాచర్ల విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన టీడీపీ అభ్యర్థి జులకపట్టి బ్రహ్మారెడ్డి అడ్డొచ్చిన వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లు కార్యకర్తలపై దాడి. రిగ్గింగ్ అడ్డుకోవడంతోనే తమ కోటలో 4 ఈవీఎంలు ధ్వంసం చేసిన టీడీపీ నేతలు. అయినా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెలపై ఆరోపణలు. రీపోలింగ్ జరగకుండా అధికారులపై టీడీపీ ఒత్తిడి చేస్తుంది. టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు? మరి నిజంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి రిగ్గింగ్ చేసింటే కనుక టీడీపీ అభ్యర్థి రెడ్డి గారు ఎవరున్నారు ఆయన ఖచ్చితంగా రీపోలింగ్ అడగాలి కదా. మరి టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు? మాచర్లు విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు రిగ్గింగ్ చేశాడు కాబట్టి బ్రహ్మారెడ్డి గారు రిగ్గింగ్ చేశారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా అడగట్లేదు రీపోలింగ్కి. ఖచ్చితంగా బ్రహ్మారెడ్డి గారు దౌర్జన్యం గూండాయిజం రౌడీజం చేశాడు కాబట్టి అక్కడ బ్రహ్మారెడ్డి గారు రీపోలింగ్ అడగలేదని వీళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి నిజంగానే బ్రహ్మారెడ్డి గారు కనుక నిజంగా రిగ్గింగ్ చేయలేదు అంటే మరి రీపోలింగ్ అడగల కదా. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి రిగ్గింగ్ పాల్పడింటే మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రీపోలింగ్కి దరఖాస్తు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి టీడీపీ నాయకులు ఎందుకు అడగట్లేదు? రిగ్గింగ్ అడ్డుకోవడంతో తమ కోటలో 4 ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు. మరి రిగ్గింగ్ అడ్డుకోవడంతో త్రమకోటలో 4 ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు. మరి టీడీపీ నేతలు రిగ్గింగ్ జరిగిందని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నప్పుడు మరి రీపోలింగ్ ఎందుకు అడగలేదు? రీపోలింగ్ జరగకుండా అధికారులపై టీడీపీ తీవ్ర ఒత్తిడి చేస్తుందంట. ఎందుకంటే రీపోలింగ్ కనుక జరిగితే వైఎస్ఆర్సీపీ ఈజీగా గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ గెలవకూడదు అంటే ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగిన చోట్ల అట్లా అదే ఈవీఎంఎల్ని లెక్కించాలి. అలా లెక్కిస్తేనే వాళ్ళకి అనుకున్న జరుగుతుంది. అక్కడ రీపోలింగ్ కనుక జరిగితే కనుక పెద్ద ఎత్తున ఏదైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఓట్లు పడకుండా ఖచ్చితంగా రీపోలింగ్కి జరగకుండా టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారంట. మరి దీన్ని కూడా గమనించాలి. అదేవిధంగా ఆ వీడియో లీక్ అయింది, అది మేము విడుదల చేయలేదు, ఈసీకి సంబంధం లేదు, దర్యాప్తు సమయంలో బయటికి వెళ్ళి ఉండవచ్చు, దానిపైన విచారణ చేస్తున్నాం. ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు. మీడియాతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఆ వీడియోలో లీక్ అయింది, అది మేము విడుదల చేయలేదు, ఈసీకి సంబంధం లేదంటూ వార్త రాసుకొచ్చి దర్యాప్తు సమయంలో బయటికి వెళ్ళి ఉండవచ్చు, దాని పైన విచారణ చేస్తున్నాం. ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మీడియా సమావేశంలో ఈ విషయాలన్నీ చెప్పుకున్నారు. మరి అయితే ఆ వీడియో లీక్ కాకపోతే ఎవరు పంపించారు? ఏపీ వెంకటేశ్వర సస్పెన్షన్ సబాబే అంటూ తీర్పునిచ్చింది. ఆయన ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి సైతం ఇచ్చింది. అన్ని అంశాలను క్యాబ్ పరిగణలోకి తీసుకోలేదు. అందువల్ల క్యాబ్ తీర్పు
అమలును నిలిపివేయండి, హైకోర్టును అభ్యర్థించిన రాష్ట్ర ప్రభుత్వం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం. ఏపీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ సభాభ్య అంటూ రాసుకొచ్చింది హైకోర్టు, చెప్పుకొచ్చి తీర్పు ఇచ్చింది. తీర్పునైతే రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఆయన ప్రాసిక్యూషన్ కేంద్రం అనుమతి సైతం ఇచ్చింది. అన్ని అంశాలను క్యాబ్ పరిగణలోకి తీసుకోలేదు, అందువల్ల క్యాబ్ తీర్పు అమలును నిలిపేయండి, హైకోర్టును అభ్యర్థించిన రాష్ట్ర ప్రభుత్వం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం. అయితే సస్పెన్షన్ సభాభ్య అంటూ రాసుకొచ్చారు. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్, 7 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గురువారం ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో 7 ఆయుధాలతో పాటు భారీగా మందుగుండు సామాగ్రి దొరికినట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు ఏదైతే మావోయిస్టులను ఏరుపారేసినా ఆ ఏరుపారేయడంలో 7 మావోయిస్టులను ఛత్తీస్గఢ్లో చేశారు. ఇది మరో ఎన్కౌంటర్ అని రాసుకున్నారు. అయితే గత 2 నెలలుగా ఎన్కౌంటర్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ గత 60-70 రోజుల్లో 100 మందికి పైగా ఎన్కౌంటర్ చేశారు. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే చారిత్రక విజయానికి 5 ఏళ్ళు అంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబు అరాచక పాలనకు 2019 మే 22 ముగింపు పలుకుతూ ప్రజా తీర్పు. 50% ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం సాధించింది. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా 5 ఏళ్లుగా సీఎం జగన్ సుపరిపాలన. వైఎస్ఆర్సీపీకి మరో చారిత్రక విజయాన్ని జనం కట్టబెడతా అరంటున్న విశ్లేషకులు అంటున్నారు. ఏదైతే చారిత్రక విజయానికి వైఎస్ఆర్సీపీకి 5 ఏళ్ళు దాటి అయిపోయింది. చంద్రబాబు అరాచక పాలన 2019 మే 23 ముగింపు పలుకుతూ ప్రజా తీర్పు ఇచ్చారు. 50% ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం సాధించింది. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా 5 ఏళ్లుగా సీఎం జగన్ సుపరిపాలన. వైఎస్ఆర్సీపీ మరో చారిత్రక విజయానికి జనం కట్టబెడుతుంటారన్న విశ్లేషకులు ఏదైతే గతంలో గెలిచిన విజయాన్ని రాసుకొచ్చారు. అయితే మళ్ళీ ఇంకో వరకు చూసుకున్నట్లయితే ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ. జూన్ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశం. కౌంటింగ్ మూసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని అస్మిత్ రెడ్డికి ఆదేశం. 4 కంటే ఎక్కువ మందితో తిరుగురాదు, ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదు, సాక్షులను ప్రభావితం చేయరాదు, దర్యాప్తులో జోక్యం చేసుకోరాదు. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను స్పష్టీకరణ, వీరిపై నిఘా పెట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఏదైతే అభ్యర్థులకు హైకోర్టు రక్షణ కల్పించింది. జూన్ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్ట్ చేయవద్దని చెప్పినట్లు వీళ్ళు రాసుకొచ్చారు. ఏదైతే పల్నాడు, అనంతపురం కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లకు సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి అభ్యర్థులను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు రక్షణ కలిగింది. అయితే అస్మిత్ రెడ్డిని కౌంటింగ్ జరిగే వరకు తాడిపత్రిలోకి ప్రవేశించరాదని ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి ఏదేమైనప్పటికీ హైకోర్టులో ఏం చెప్తుందంటే ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో నిలబడిన వారిని ఖచ్చితంగా కౌంటింగ్ రోజు వాళ్ళు అక్కడ ఉండడాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ఆ హక్కును గౌరవిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ తరపు న్యాయవాదులు పోరాడారు, వాదించారు. ఆ వాదనలకు అనుగుణంగా హైకోర్టు కూడా తీర్పునిచ్చి జూన్ 6 వరకు ఎటువంటి చర్యలు వద్దు, జూన్ 6వ తేదీ తదుపరి విచారణ జరిపి ఆ తర్వాత చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ అభ్యర్థులకు ఇది ఒక రక్షణ అని చెప్పుకోవచ్చు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే మనం ఇక్కడ పచ్చముఖ అరాచకం ఆనవాళిలోకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు, ఆపై రిగ్గింగ్ పాల్పడిన టీడీపీ నేతలు. సాక్షి పోలింగ్ రోజు ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడు విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో రిగ్గింగ్ పాల్పడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారని అక్కుస్తో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్ దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్ పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్ తర్వాత సైతం బడుగు బలహీన వర్గాలపై ప్రతాపం చూపారు. బలహీన వర్గాలపై సాగిన వరుస దాడుల్లో అడ్డుకోవాల్సిన పోలీసులు యంత్రాంగం పట్టించుకోకుండా వేచం చూస్తున్నట్లు రాశారు. కారంపూడి టీడీపీ ముఖదాడిలో కాలిపోతున్న బైకులు, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో ఆ మైనార్టీలపైన ప్రముఖంగా టీడీపీ నేతలు దాడి చేశారో వాళ్ళ ఓట్లను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పడితే ఆ ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి పోలింగ్కి రాకూడదని చెప్పేసి ఇక్కడ ఏదైతే పాల్పడినా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక వైసీపీకి సంబంధించిన వాళ్ళపైన ఎలాంటి విధ్వంసంకాన్ని సృష్టించారో. పల్నాటి గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులు, పల్నాటి గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులు అంటూ వారు రాసుకోరు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు, ఆపై రిగ్గింగ్ పాల్పడుతున్న టీడీపీ నేతలు. మరి ఇవన్నీ ఎందుకు రాయట్లేదు మరి వీళ్ళు? మరి నిజంగా పల్నాడులో వైఎస్ఆర్సీపీ ఓటమి ఖచ్చితంగా ఖాయం అనుకున్నప్పుడు, వీళ్ళు నిజంగా గెలుపు ఖాయం అనుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులపై ఎందుకు విధ్వంసంకాన్ని సృష్టించారు? మనం చూసుకున్నట్లయితే పోలింగ్ రోజు ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు రిగ్గింగ్ పాల్పడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటారన్న హక్కుతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్కి దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్ పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారంటూ వార్త రాసుకొచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఓటింగ్ తర్వాత కూడా బడుగు బలిగిన వర్గాలపై దాడులు కొనసాగింపు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని కారంపూడి మండలం పేటనగర్లో బేడబడుగు జగలపై దాడి. రెండు చిత్తల మండలం పరిధిలోని గొలుల ఎస్టీలపై దాడి. తొండేపి గ్రామాన్ని వదిలి ప్రాణభయంతో బయట తలదాచుకున్న మైనార్టీలు. చిలుకలూరుపేట మండలం కాపురంలో ఎస్సీలకు తాగునీరు నిలిపివేత, కొత్త
గనుసునీటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలకు వెనుకడిగిన టీడీపీ నేతలు చివరకు బాధితులపైన కేసులు నమోదు, పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు అనిల్ కుమార్ పైన దాడి, పట్టించుకొని పోలీసుల యంత్రాంగం. ఏదైతే ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ తర్వాత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుత ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే వాళ్ళపైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పోలీసుల వాళ్ళపై దాడి జరగకుండా చూసుకున్నారు. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారు అన్న భయంతో వాళ్ళని ఓటింగ్ రాకుండా వాళ్ళ ఇండ్ల పైన వాళ్ళ బైకుల పైన వాళ్ళ వాహనాలపైన దాడి చేసి కాల్చారు. మరి ఈ కాల్చిన విజువల్స్ ఎక్కడే కానీ వాళ్ళకి సంబంధించిన వార్తాపత్రికల్లో వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానల్స్ ఎక్కడే కానీ చూపించలేదు, ఎక్కడే కానీ రాయలేదు. ఎందుకంటే ఇవన్నీ రాస్తే కనుక ప్రజలకు నిజాలు తెలుస్తాయి కాబట్టి. వీళ్ళు నిజాలను దాచినంత మాత్రం దాయేడు కాదు, ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాయి. ఏదైతే కాసు మహేష్ రెడ్డి అనిల్పై కూడా దాడి జరిగింది, మరి వీళ్ళపై ఎందుకు దాడి చేశారు, మరి వీళ్ళు నిజంగా వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే ఎందుకు దాడి చేశారు? పల్నాడు గ్రామాల్లో వదిలి వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి తలదాచుకునే ప్రయత్నాలు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరుల ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి సంఘటనలు ఎందుకు చేస్తున్నారో, మరి అటువంటి సంఘటనలన్నింటినీ ఎందుకు వీళ్ళందరూ పెంచి పోషిస్తున్నారా? మరి పెంచి పోషించే వాళ్ళందరికీ ఏది దిశానిర్దేశం చేస్తున్నారో, మరి వాటిని అందరినీ ఇంకా ప్రోత్సహించండి, ఇంకా దాడులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారా? మరి అక్కడ ఉన్న టీడీపీ నేతలు పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు టీడీపీ పార్టీ? మరి పల్నాడులో ఖచ్చితంగా వాళ్ళు పరామర్శించడానికి వెళ్తే ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ తర్వాత గురజాల ఎంపీ కాసు మహేష్ రెడ్డిపై కూడా దాడి జరిగింది. మరి ఎందుకు ఇట్లాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారో అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నిలదీస్తూ మాట్లాడుతున్నారు. టీడీపీ నేతల సత్య హరిశ్చంద్రులు అన్నట్లు కమిషన్ వ్యవహరిస్తుంది. మాచర్ల అధికారులు మార్చిన తర్వాత హింసాత్మక ఘటనలో టీడీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని పిన్నెల్లి ముందే ఈసీకి లేఖ రాశారు. రిగ్గింగ్ నిరోధించడంలో జిల్లా ఎస్పీ విఫలమయ్యారు. ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నారో పిన్నెల రామకృష్ణారెడ్డికి ముందే లేఖ రాశారంట. రిగ్గింగ్ పాల్పడే అవకాశం ఉంది, చర్యలు తీసుకోండి అని. వాళ్ళైతే నిర్లక్ష్యంగా ఉన్నారు. రిగ్గింగ్ నిరోధించడం జిల్లా ఎస్పీ విఫలమయ్యారంటూ అనిల్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. మరి ఇవన్నీ ఖచ్చితంగా ముమ్మాటికి నిజం. మళ్ళీ అల్లర్లపై సమాధానం చెప్పాలి. ఈసీ కూడా ఖచ్చితంగా అల్లర్లు ఎందుకు జరిగాయి, మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారని. ఇంకో వార్త చూసుకున్నట్లయితే నేడు బంగాళాఖాతంలో వాయుగుండం రేపటికి సానుకూలంగా మారే అవకాశం, అనంతరం బంగ్లాదేశ్ వైపు ప్రయాణం, ఆపై తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం. 3 రోజుల పాటు కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో ప్రధానంగా అల్లర్లు జరిగాయి. మరి మిగిలిన జిల్లా ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న అల్లర్లు జరిగాయి. కొంతమందికి ఎవరైతే అల్లర్లో ప్రధానంగా అభ్యర్థులను చేర్చారో ఆ అభ్యర్థులకు హైకోర్టు ఊరటనిచ్చింది. జూన్ 6 వరకు అరెస్ట్ చేయవద్దన్నది. మరి అదేవిధంగా ఈ అల్లర్లకు సంబంధించి ఒక్కొక్క వాదనలు చెప్తున్నారు. మరి టీడీపీ నేతలు ఎలా ఈ వీడియోని రిలీజ్ చేస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులకు చెప్పినట్లు ఖచ్చితంగా టీడీపీ నాయకులు తప్పు చేసి ఉంటే కనుక మరి టీడీపీ నాయకులు శిక్షించాలి, వైసీపీ నాయకులు తప్పు చేసి ఉంటే వైసీపీ నాయకులు శిక్షించాలి. మరి ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన వీడియో నారా లోకేష్ గారు ఎలా రిలీజ్ చేస్తారు? మరి ఆ రిలీజ్కి సంబంధించి ఏం మాట్లాడుకోండి, ఎందుకు సైలెంట్గా ఉన్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సాక్షి వార్తాపత్రికలు రాసిన వార్తలు అయితే ఇవి. మరి సాక్షి వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.